చెన్నూరు ఎత్తిపోతల పథకం 1658 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ప్రారంభించి తమ్ముడు సుమన్ గారి నేతృత్వంలోనే పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా మాది. ఎవరు ఎంత మొత్తుకున్నా, ఎవరు ఎంత అరిచి గీపెట్టినా ఆ పని ఆగది. తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన నాయకత్వంలోనే పూర్తి చేసుకుంటాం. ఈ ప్రాంతంలోని రైతన్నలందరికీ కూడా ఆ నీళ్లను అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, రామారావుపేట చెరువు కావచ్చు, కుమ్మరికుంట కావచ్చు, పెద్ద చెరువు కావచ్చు, బొక్కలగుట్ట కావచ్చు, సుబ్బరంపల్లి కావచ్చు, ముదిగుంట కావచ్చు, టేకుమట్ల కావచ్చు, చెక్ డ్యాంలు కట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే నేను చెప్పినట్టు మంచి ఆసుపత్రులు అక్కడ చెన్నూరులో 100 పడకలు, మరి అదేవిధంగా 50 పడకలు ఇతర చోట్ల ఇట్లా ఎన్నో కట్టుకున్నాం. రైతు వేదికలు, గ్రంథాలయాలు, పిహెచ్సి సెంటర్లు. అందుకే నేను అన్నా, ఉత్తగన్లే 60 ఏళ్లలో జరగని పని 5 ఏళ్లలో చేసిన ఘనత బాల్కా సుమన్ గారిది. దానికి ఆశీర్వాదం ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ మా తమ్ముడు 2-3 విషయాలు చెప్పినాడు. అన్నా, సింగరేణి పట్టాలు 4000 ఇచ్చినాం, కొంతమంది మిగిలిపోయినరు, 2-3 కాలనీలు, గంగానగరు, ఇతరత్ర 4 పేర్లు చెప్పిండు. తప్పకుండా వెంటనే సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వారికి కూడా న్యాయం చేయించే బాధ్యత మాది. ఎవరు ఏ అనుమానం పెట్టుకోవద్దన్న విజ్ఞప్తి. ఎందుకంటే 4000 మందికి పట్టాలు ఇచ్చి ఇంకో 400-500 మందికి ఇచ్చుడు పెద్ద ముచ్చట కాదు. అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎప్పటి నుంచో ఒక కళ ఈ ప్రాంతంలో చెన్నూరు రెవెన్యూ డివిజన్. మీరు తొందరలోనే శుభవార్త వింటారు. తప్పకుండా అది కూడా సుమన్ గారి నేతృత్వంలోనే జరుగుతుంది. అది కూడా మీరు శుభవార్త వింటారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలాంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చెన్నూరుకు మాత్రమే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వాళ్ళు, 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడేమో ఆనాడు ప్రజలను మర్చిపోయి రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ పైరవీలు చేసిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇవాళ ఓట్లు అడిగేందుకు. ఏందెందో చెప్తున్నారు. 6 దశాబ్దాలు ఏమీ చేయని వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ డైలాగులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఆలోచించండి, ఆగం కాకండి, ఆలోచనతో ఓటేయండి. ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉన్న చరిత్ర. ఎట్లుండే ఒకనాడు చెన్నూరు 10 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు, ఇవాళ ఎట్లయింది ఈ నియోజకవర్గం, ఎట్లుండే క్యాతన్పల్లి, ఎట్లుండే మందమర్రి, ఎట్లుండే రామకృష్ణాపూరు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఊళ్ళో ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, ఇంటింటికి నీళ్లు, రైతు వేదికలు, చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ, బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇట్లా ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అది మాత్రమే కాదు, యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే మా రైతన్నల సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఒక్క మాట ఆలోచించమని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అంటున్నారు, మాకొక్క ఛాన్స్ ఇయ్యండ్రి, ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి అంటున్నారు. ఇదివరకు ఇయ్యలేదా ఛాన్సులు? ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చినాం. 55 ఏళ్ళు వాళ్ళకే అవకాశం ఇచ్చినాం. మరి ఆనాడు 55 ఏళ్లలో ఎందుకు రాలేదు ఆలోచన? రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేయలే? ఆ రోజు ఎందుకు ఆలోచన రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకని. ఇలా ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అనుమాన పడతాడు, ఏడొస్తుంది 24 గంటల కరెంటు, ఎక్కడొస్తుందో చూపెట్టు, నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు ఉన్నారు, ఆయన వెంకటరెడ్డి ఆయన పేరు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఎంకన్నా నీకు బాగా అనుమానం ఉన్నది కదా, మా చెన్నూరు నియోజకవర్గానికి రా, ఏ ఊరికి పోతావో పో, నీ ఇష్టం ఉన్న టైంకు రా, మీ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, 500-600 మందిని అందరు కలిసి మీ బుద్ధి వచ్చిన కాడ, మీ బుద్ధి పుట్టిన టైంకు రాన్రి, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో లేదో మీకే ఎరుకైతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది, దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం కూడా ఆయనతో వీక్తుంది. కరెంటు వస్తలేదంటాడు, కరెంటు వస్తనే లేదట, రైతు బంధిస్తే రైతు బంధు కనబడేది, రైతులు చచ్చిపోతే ఈరోజు రైతు బీమా. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఈ దేశంలో? ఇదివరకు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి 60 ఏళ్లలో మీరు చేయని పని మేము 10 ఏళ్లలో చేసుడే తప్ప దేనికి అడ్డుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇలా మాట్లాడుతున్నారు, ఈ మూవర్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది, ఇంకా గారోడు ఎందుకు గాలే, ఈ ఆరోబి ఎందుకు గాలే అని మాట్లాడుతున్నారు. ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం బీకినావు అప్పుడు? 60 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినావు అప్పుడు? ఇవాళ వచ్చి మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. నోటికొచ్చిన వాగ్దానాలు, మీరు ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి
రామకృష్ణపూర్లో కట్టేయమంటే బరాబర్ కట్టేస్తాం తమ్మి ముందైతే ఓటేయి అంటారు. ఇక వాళ్ళ మాటలిని ఆగమైతే వాళ్ళు 6 గ్యారంటీలు అంటారు. 6 గ్యారంటీలు కాదు, 3 మాత్రం పక్కా గ్యారంటీ. కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు మళ్ళా వచ్చుడు గ్యారంటీ. రైతులు ఆగమవుడు పక్కా గ్యారంటీ, యాది పెట్టుకోండి. కాంగ్రెస్కు ఓటేస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ, రాష్ట్రం ఆగమవుడు. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుడు గ్యారంటీ. కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే ఆకాశం నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని స్కాములు A to Z స్కాములు మాత్రం పక్కా గ్యారంటీ, యాది పెట్టుకోండి. అయినా వారంటీ లేని పార్టీ అది. భూమి పుట్టినప్పుడు పుట్టింది ఆ పార్టీ, దాని వారంటీ ఎప్పుడో ఓడిచిపోయింది. ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీ దానికి ఒక అర్థం పర్థం ఉన్నదా? ఆ పార్టీలో ముఖ్యమంత్రి ఎవడంటే 10 మంది లేపుతారు శైలావర్తరకు, నేనంటే నేను ముఖ్యమంత్రి అని. ఒక గసంటోళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకు గ్యారంటీ ఉందా? తెలంగాణ మళ్ళొక్కసారి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే మళ్ళా 3 గంటల కరెంటు, తాగునీటికి యుద్ధాలు, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఎక్కడికక్కడ మాయం. మళ్ళీ ఏందిరా అంటే ఎవడు ముఖ్యమంత్రి, ఎక్కడ దోసుకుందాం, ఏడ స్కాములు చేద్దాం, ఇదే లెక్క తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. అస్నాదు, పారుపల్లి మండలాలు కావాలని తమ్ముడు అడిగినాడు. తప్పకుండా అది కూడా చేసుకుందాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేసుకుందాం. ఇవాళ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లుంటే బడే మియాతో బడే మియా చోటే మియా సుబానల్లా అని ఇవాళ బీజేపీ వాళ్ళేం తక్కువ తినలే. ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు తెలంగాణకు, ఏం ముఖం పెట్టుకొని వస్తుండో మాకైతే అర్థం కాదు. ఇచ్చింది ఏమి లేదు, గుంజుకపోయేతందుకు అమ్ముకపోయేతందుకే ఉన్నాడు ఈ ప్రధానమంత్రి తప్ప దేనికి వనికిరాడు. ఇవాళ మొత్తం రాష్ట్రానికి, దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయంటే దానికి కారణం మన సింగరేణి సిరుల తల్లి. అట్లాంటి ఈ సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం లాంటి సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి. రామగుండం వచ్చినప్పుడు నమ్మబలికిండు ప్రధానమంత్రి, నేను అమ్మ సింగరేణిని కాపాడుతా అన్నాడు. కానీ అవతల వడ్డాడు. నెల రోజుల లోపలనే 4 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు వేలం పాట కోసం పిలిచిండు. మీరు ఆలోచన చేయాలి దయచేసి సింగరేణి సోదరులు. మనం శాసనసభలో తీర్మానం చేసి పంపించినాం, మనం ఐటీ ఎగ్జంప్షన్ ఇవ్వండి సింగరేణి కార్మికులకు, ఆర్మీకి ఎట్లయితే ఇస్తారో మా వాళ్ళకు కూడా అట్లా ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, సింగరేణి కార్మికులకు కేసీఆర్ గారు ఎట్లా అండగున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. రికార్డులు బద్దలవుతున్నాయి. ఇవాళ సింగరేణిల టర్నోవర్ తెలంగాణ వచ్చినాడు 12,000 కోట్లుండే, ఇవాళ దగ్గర 33,000 కోట్లయింది. ఆనాడు 100 కోట్లలో ఉండే లాభాలు ఇవాళ 1000 కోట్లకు చేరుకున్నాయి. ఆనాడు మరి 419 కోట్లుంటే లాభాలు ఇవాళ 2,222 కోట్లయింది. 430% గ్రోత్ కనబడుతుంది. అదేవిధంగా సింగరేణి లాభాలు సింగరేణికే ఉంచుకోకుండా ఇవాళ 18% ఉన్న బోనస్ తెలంగాణ వచ్చినాడు దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్టు 32% ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారా కాదా? ఒకసారి గట్టిగా చప్పట్లతో సింగరేణి అన్నలు, అక్కలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కార్మికుల ఖాతాల్లో ఈ 7 ఏళ్లలో, ఈ 9 ఏళ్లలో దాదాపు 2,700 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో మీకు అందజేయడం జరిగింది. అదేవిధంగా దీపావళి బోనస్ కూడా కలుపుకుంటే ఈ సంవత్సరం 32% అంటే 715 కోట్లు. దీపావళి బోనస్ కూడా కలిపితే దగ్గర 1000 కోట్ల రూపాయలు మా సింగరేణి బొగ్గు కార్మికుల ఖాతాల్లో పడుతున్నాయంటే ఇట్లాంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.